నంద్యాల పట్టణంలోని మధుమణి కాన్ఫరెన్స్ హాల్ నేడు ఒక ముఖ్యమైన వేదికగా మారింది. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పన్ను శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరై పన్ను చెల్లింపుదారులకు కీలక సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నంద్యాల తరపున మేము ఈరోజు ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, మార్చ్ అయిపోతుంది కాబట్టి 4th ఇన్స్టాల్మెంట్ అంటే మార్చి 15వ తారీఖు లోపు 4వ ఇన్స్టాల్మెంట్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయవలసిన గడువు ముగుస్తుంది. కాబట్టి ఈరోజు మనం అందరూ లోకల్లో ఉన్న మన ట్యాక్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు, సిఏ వాళ్ళని, ఐటీపీస్ కానీ, డిఫరెంట్ అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్ వాళ్ళని, ప్రొఫెషనల్స్ని అందరినీ మనం ఇక్కడికి ఆహ్వానించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించినాము. అందరూ ఎంతో ఎంతూజియాస్టిక్గా చాలా కొంతకు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మనకు అందరు కోఆపరేట్ చేస్తున్నారు అందరూ. అండ్ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడం వల్ల అంటే ముందుగానే వాళ్ళు మార్చి అంటే రిటర్న్ ఫైల్ చేసే టైంలో కాకుండా మార్చి లోపు వాళ్ళు పే చేయడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ కట్టే తగ్గడం కానీ, లేకపోతే వాళ్ళ బిజినెస్లో వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ పొజిషన్ ఏముంది, అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా వాళ్ళకు ప్లానింగ్, ఇవన్నీ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలన్నీ వాళ్ళు వివరించడం జరిగింది. అండ్ సిఏస్ వాళ్ళు కూడా ఒకరిద్దరు మాట్లాడి వాళ్ళ ఇన్సైట్స్ కూడా షేర్ చేసుకున్నారు. అండ్ ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సూచనలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అవి కూడా మనము పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఈ పత్రిక ముఖంగా కూడా మేము అందరికి అప్పీల్ చేస్తా ఉన్నది ఏంటిదంటే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ని మీరు కూడా కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఈ మార్చి 15వ తారీఖు లోపు గడువు ముగుస్తుంది కనుక ఎవరెవరైతే ట్యాక్స్ కట్టేవారు ఉన్నారో ఒకసారి వాళ్ళ సరైన పరిస్థితిని అంటే వ్యాపార పరిస్థితి కానీ వాళ్ళు బేరు చేసుకొని సరైన ట్యాక్స్ వాళ్ళు అరైవ్ అయ్యి వాళ్ళ ప్రొఫెషనల్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యి త్వరగా అంటే ఆ 15th లోపు అంటే మనకు పే చేసేస్తే వాళ్ళు దే విల్ బి నాట్ ఓన్లీ మన రోజు పెట్టిన స్లోగన్ అది, బి అ రెస్పాన్సిబుల్ సిటిజన్, పే అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద బిల్డింగ్ ఆఫ్ ద నేషన్. సో ఈ దేశ నిర్మాణంలో మీరు మీ వంతు పాత్ర పోషించే వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అడ్వాన్స్ ట్యాక్స్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో అడ్వాన్స్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం వల్ల అసెస్సీకి ఉన్నటువంటి లాభం ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో ఏ విధంగా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తారు అన్న విషయం మీద అవగాహన సదస్సులో వక్తలు ప్రసంగించడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మరియు మిగతా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్పి త్వరలో ఈ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ సరైన పద్ధతిలో కడతారని ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నంద్యాల వారు అడ్వాన్స్ ట్యాక్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనము సంపాదించే ఆదాయంలో స్వచ్ఛందంగా క్యాల్కులేషన్ ప్రకారం కూడా మనము దేశ నిర్మాణంలో మనం భాగస్వామ్యం కావాలి. మనం ఇచ్చే ట్యాక్స్ అనేది మరి బరువు కాదు, మన దేశ అభివృద్ధిలో మనము భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి ఆ ఉద్దేశం అనేది ఎప్పటికీ కూడా ప్రతి పౌరులో కూడా ఇన్కమ్ సంపాదించే వాళ్ళలో కూడా ఇది ఒక ఆలోచన ఉండాలి. ఎప్పటికి కూడా దేశానికి సాయం చేస్తున్న వాళ్ళం మనం. దేశానికి మన దేశం ఎంతో ఇస్తుంది, మనకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. అవకాశాలు ఉండడం వల్లే మనం ఈరోజు ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం. ఆ ఇన్కమ్ నుంచి కొద్ది భాగము ట్యాక్స్ రూపేణా ఇన్కమ్ ట్యాక్స్ మన దేశ నిర్మాణానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా చెల్లించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఈరోజు మంచి సదస్సు ఇది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా ఇన్సైట్స్ దీని యొక్క లోపల విషయాలన్నీ కూడా తెలియజేసినారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ సుబ్బయ్య గారు, గోపాలకృష్ణ గారు, వీళ్ళంతా కూడా విషయాలు ఇవన్నీ కూడా కట్టుకుంటే మేలు. అయినాక ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడే కడితే తర్వాత కట్టడం వల్ల తేడాలేమి, ఇప్పుడు కడితే ఇన్కమ్ ఉండదు, ఇది ఇంట్రెస్ట్ వడ్డీ భారం ఉండదు. రెండవది ఒకేసారి కట్టడం కూడా కష్టమవుతుంది. 10 లక్షలు ఒకేసారి కట్టేదానికన్నా 2.5 లక్ష, 6 లక్ష, 2 లక్ష, 3 లక్షలు అట్లా భాగాలు చేసుకుంటూ 4 భాగాలు చేసుకుంటూ ట్యాక్స్ కట్టడం అనేది చాలా బరువు అనేది ఏర్పడదు వ్యక్తుల మీద. కాబట్టి ఇది ఒక విజయవంతమైన సమ్మేళనం అని నేను భావిస్తున్నాను.